ఆడవారి మీద చెడుగా పుకార్లు పుట్టించేది ఈ ఇద్దరు మాత్రమే. బాగా గుర్తుంచుకోండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారుంటారు. మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పటికైనా మన అవసరం ఉంటుంది. మనల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకుండా మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఏం చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని గట్టుకొని మరీ మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నానని భరోసా ఇవ్వండి. మాటలే కదా అని తేలిగ్గా పారేయకండి. ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు. అదే దగ్గరను దూరం కూడా చేయగలవు. మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు. ఈ విషయాన్ని గుర్తుంచుకో. మాటలే మాయ. ప్రపంచంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. జీవితం అంటే అనిపించింది చేయడం కాదు, అనుకున్నది చేయడం. అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు, అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు. అర్థమైంది కదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండడం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలవుతాయి. డబ్బు నుంచి పుట్టే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. కానీ మనసులో నుండి పుట్టే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. సంపదకు ఆపద నచ్చదు. సంపదకి బంధం నచ్చదు. బంధానికి బాధ నచ్చదు. బాధకు బ్రతుకు నచ్చదు. బ్రతుకుకి చావు నచ్చదు. చావుకి పుట్టుక నచ్చదు. కానీ అన్నిటిని మనం అనుభవించాల్సిందే. ఇదే జీవితం. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరని నువ్వు తెలుసుకో. నువ్వు భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనది, కానీ నిజం చూపడంలో ఎప్పుడూ కూడా భయపడదని తెలుసుకో. నువ్వు దారిలో వెళ్తుంటే ఒక నల్లపిల్లి ఎదురొచ్చిందని వెనకడుగు వెయ్యి. పర్వాలేదు, అది నీ నమ్మకం. కానీ మన లక్ష్యానికి ఈ కష్టం ఎదురొచ్చిందని వెనకడుగు వేయకు. అది నీ అసమర్థత. ఓటమి భయపెట్టేది కూడా నిన్ను గెలిచినప్పుడే. యుద్ధం మొదలైంది. నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు. నా వెనుక ఎవరున్నాడని అర్జునుడు చూశాడు. బలగాన్ని నమ్ముకున్నవాడు ఓడిపోయాడు. భగవంతుని నమ్ముకున్నాడు గెలిచాడు. ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటి ఉంది. భగవంతుడు ఎప్పుడూ ప్రత్యేకమైన బలాన్ని ఇస్తాడు. మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడు. మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. అదే మనసు మరణిస్తే మనిషికి తప్ప పక్క వాళ్ళకు కూడా తెలియదు. ఎంత విచిత్రమో కదా? మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదని అర్థం. అంతేగాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపించే వారందరూ కూడా నీతిమంతులు కాదు. బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటు అంటూ ఏదీ ఉండదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులో ఉండి ఈత కొడుతున్నారని నువ్వు తెలుసుకో. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ఎప్పుడూ కూడా ప్రశాంతత ఎక్కువ అని నువ్వు తెలుసుకోవాలి. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు, తెరపడే రోజు ఒకటి వస్తుంది అని తెలుసుకో. అప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా కాలం తిరిగి వెనక్కి వెళ్ళదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బులు కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు. నీ స్నేహితుల్ని ప్రేమించు. ఆనందంగా జీవించు. అందరినీ ఆనందంగా ఉంచు. ఇవాళ వచ్చే ఆనందం కన్నా కోల్పోయిన దానివల్ల వచ్చే విషాదం ఎక్కువైతే దాన్ని మొహమాటం అంటారు. కోల్పోయిన దానివల్ల వచ్చే విషాదం కన్నా ఇచ్చేదాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైతే దాన్ని దాతృత్వం అంటారు. ఒకరు నన్ను అడిగారు, మన అనుకునేవారు నిన్ను వదిలిపోతే ఏం చేస్తావని. అప్పుడు నేను ఏం చెప్పానో మీకు తెలుసా? మన వాళ్ళు అయితే నన్ను వదిలిపోరు. వదిలి వెళ్ళేవారు మన వాళ్ళు కాదు అని తెలుసుకోవాలి.
ఇప్పుడున్న సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం మరొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరి బలం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు, బాధలో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడని తెలుసుకో. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతారు, కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మరీ మాట్లాడతారు, మంచివాడు మార్పు కోసం మాట్లాడతారు, అసూయతో ఉన్నవారు చులకనగా మాట్లాడతారు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతారు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం మన మనసునే మారుస్తుంది. బురద నీటిలో తామరాకు పుట్టినా మలినాన్ని అంటించుకోదు, అక్కడ నీటిలోనే ఉన్న నీటి చెమ్మను కూడా పీల్చుకోదు. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు. ఎంతమందిలో ఉన్నా సరే తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతను సంతరించుకుంటుందని నువ్వు తెలుసుకోవాలి. మనం ఎలాంటి వారనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుస్తుంది. ఒకరు భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరూ కనిపించరు. దీనికి ఒక్కటే పరిష్కారం, మనల్ని మనం అనుక్షణం ఆత్మ విమర్శ చేసుకోవడం. నిజమే కదా? తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం. కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మనం మర్చిపోలేము. అందరిలో మంచిని చూడడం నువ్వు నేర్చుకుంటే మనలో మంచి కూడా పెరుగుతుంది. దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మనం మోసం చేసి 10 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారిలో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు. చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజులు లెక్కపెట్టేప్పుడు గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ఐ సీ యూ అని. అంటే అర్థం, నేను నిన్ను చూస్తున్నాను అని. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటున్నాడు. గుర్తుంచుకోండి. మనిషికున్న బలహీనత ఏంటో తెలుసా? తనని తాను సక్రమంగా అంచనా వేసుకోలేకపోవడం, ఇతరుల మీద అత్యంత వేగంగా ఒక అంచనాకు వెళ్ళడం. ఇదే మనిషి బలహీనత. ప్రచారం చేసే వారి దగ్గర నాణ్యత ఎదురు చూడకండి, ధనవంతుడి దగ్గర ప్రేమను చూడకండి, పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడకండి, బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకండి. జీవితంలో దేని గురించి కూడా శాశ్వతంగా ఎదురు చూడకూడదు. ఒకటి జీవిత సత్యం చెప్పనా? లేని దానిని, రాని దానిని గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. ఉన్న దానిని, పొందిన దాన్ని ఎక్కువసేపు ఆలోచిస్తే మిగిలేది సంతోషం. స్త్రీ మీద చెడుగా పుకార్లు పుట్టించేది ఇద్దరు. అందులో ఒకటి తనని పొందని మగాడు, 2 తనతో పోటీ పడలేని ఆడది. నిజమే కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.